తెలుగు శ్రోతలకు నమస్కారం. ఆరోగ్యవాణి హెల్త్ ఛానల్ అందిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్ చెప్పే విలువైన విషయాలని విందాం. ఈ కార్యక్రమంలో మనం తెలుసుకోబోతున్న అంశం దంతధావనం, పళ్ళు తోముకోవటం. మనం ఉదయం నిద్రలేచిన తర్వాత చేయాల్సిన ముఖ్యమైన పనుల్లో ఈ పళ్ళు తోముకోవటం లేదా దంతధావనం అనేది ఒకటి. ఈ విషయం గురించి మనం కొంచెం లోతుగా తెలుసుకోవాలి. ఈ మధ్యన పళ్ళ డాక్టర్లు బాగా పెరిగారు, పళ్ళ జబ్బులు కూడా పెరిగాయి. మిగతా వ్యాధులాగే ఈ దంత సంబంధ సమస్యలు కూడా. అయితే ఆయుర్వేదం ఈ వ్యాధులకి ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో వీటి నివారణకి కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చింది. ఈ నివారణలో భాగమే దంతధావనం. అయితే పళ్ళు తోముకోవటం అంటే కేవలం నురగ రావటం, దంతాలు మిలమిల తెల్లగా మెరవటం ఇవి కాదు. దీనికంటే లోతుగా ఆయుర్వేదం ఈ విషయం గురించి చర్చించింది. ఉదయాన్నే మన శరీరంలో కఫం తాలూకు ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. దీని తీవ్రతను తగ్గించడానికి కఫానికి వ్యతిరేకమైన గుణాలున్న రసాలను వాడటం ముఖ్యం. ముఖ్యంగా కారం, చేదు, వగరు ఉండేటటువంటి చెట్ల నుంచి పుల్లల్ని సేకరించి వాటితో దంతధావనం చేసుకోవాలి. ముఖ్యంగా మర్రి, వేగిస, జిల్లేడు, చండ్ర, కానుగ, గన్నేరు, గుగ్గిలం, తుమ్మ, ఉత్తరేణి, జాజి, మద్ది చెట్లు వీటి పుల్లల్ని దంతధావన కాష్టాలుగా వాడాలి. వీటిని వాడాల్సిన పద్ధతి కూడా ఉంది. బొటన వేలంతా లావుండే పుల్లను తీసుకొని కనీసం ఒక 12 అంగుళాలు పొడవుండేలా చూసుకొని ఒక చివరిని బాగా నమిలి కుంచెలా తయారు చేసుకొని వాడుకోవాలి. అలాగే దంతధావన చూర్ణం కూడా చేసుకొని వాడుకోవచ్చు. దీనికోసం చెంగల్వ కోస్టు, కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ, యాలకులు, దాల్చిన చెక్క, లవంగపత్రి, మిరియాలు, సొంఠి, పిప్పళ్ళు వీటిలో దొరికిన వాటిని సమంగా తీసుకొని విడివిడిగా మెత్తగా పొడి చేసి ఆ పొడులన్నింటినీ కలిపి వస్త్రగాడితం పట్టి ఫైన్ పౌడర్గా తయారు చేసుకొని నిల్వ చేసుకోవాలి. దీనికి కొద్దిగా తేనె కలిపి దంతాల మీద, చిగుళ్ళ మీద రాసి కుంచిగా తయారు చేసుకున్నామే ఆ పుల్లతో చిగుళ్లకు నొప్పి రాకుండా మొదటగా కింద పళ్ళని తోముకోవాలి, తర్వాత పై పళ్ళని తోముకోవాలి. దంతాల ఆరోగ్యం గురించి కూడా ఆయుర్వేదం చాలా లోతుగా చర్చించింది. అంటే ఆనాటికే సనాతన భారతంలో ఋషిప్రోక్తమైన ఆయుర్వేదంలో డెంటిస్ట్రీ బాగా అభివృద్ధి చెందింది అని చెప్పొచ్చు. పళ్ళు ఆరోగ్యంగా ఉండటానికి మనం తీసుకునే ఆహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మాంసాహారం ఎక్కువగా తినటం, పచ్చి ముల్లంగి, మినుములు, పెరుగు, పాలు, చెరుకు రసం, తేనె, బెల్లం వీటిని ఎక్కువగా తినటం వల్ల లేదా బోర్లా పడుకొని నిద్రపోవటం వల్ల దంత సంబంధ సమస్యలు ఎక్కువగా వస్తాయి అని ఆయుర్వేదం చెప్తుంది. అలాగే గట్టిగా ఉండే ఆహారాన్ని కొరికి తినటం, తీపి పదార్థాల్ని ఎక్కువగా తినటం, మరీ చల్లగా ఉండే నీళ్లు తాగటం, తాంబూలాన్ని ఎక్కువగా తీసుకోవటం, భోజనం చేసిన తర్వాత పుక్కిలి పట్టకుండా ఉండటం, పగలు నిద్రపోవటం, రాత్రి భోజనం చేసిన వెంటనే నిద్రపోవటం, రాత్రి ఆలస్యంగా భోజనం చేయటం ఇలాంటి వీటి వల్ల కూడా దంత సంబంధ సమస్యలు, దంత రోగాలు రావచ్చు. ఇక ముఖ ప్రక్షాళనకి చన్నీళ్లు వాడాలా, వేడి నీళ్లు వాడాలా అనే దాని మీద కూడా ఆయుర్వేదం వివరణ ఇచ్చింది. చన్నీటితో దంతాలను, ముఖాన్ని శుభ్రపరచుకుంటే నోరు శుభ్రం అవటమే కాకుండా ముఖంలో ప్రసన్నత్వం వస్తుంది, నల్లమచ్చలు పోవటానికి అవకాశం ఉంటుంది. ఇక వేడి నీళ్లు అంటే గోరువెచ్చటి నీళ్లతో దంతాలని, చిగుళ్ళని, నోటిని, ముఖాన్ని శుభ్రపరచుకుంటే పడిసం, తల భారంగా ఉండటం ఇలాంటి సమస్యలు తగ్గుతాయి. వ్యక్తిగత కన్సల్టేషన్ కోసం సంప్రదించవలసిన మా హెల్త్ సెంటర్ చిరునామా డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.